జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ అమ్మ నన్ను హర్ట్ చేస్తుంది. ఇలా మాట్లాడితే నేను యాక్షన్లోకి దిగిపోతా. ఒసే కుక్క మొహందానా, ఏంటే నన్నేనా? నిన్నేనే. అందరి దగ్గర డబ్బులు వసూలు చేయడానికి తినడానికి అదంతా నీ బాబుగాడు సొమ్ము అనుకున్నావా? జనం సొమ్ము, జనం కష్టార్జితం. ఇదేంటి ఎలా మాట్లాడుతుంది? మీరు మాట్లాడకండి. సో మీరిద్దరూ కూరగాయలమ్మి డబ్బులు సంపాదించాలి. నేను కూరగాయలు అమ్మడం ఏంటి? నటకుమారి, ఎందుకమ్మవే? ఎందుకమ్మా? ఎందుకమ్మా? అమ్మవా? అమ్మవా? చెప్పమ్మవా? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆంటీని పట్టుకొని అలా కొడతావేంటి? లేకపోతే మేడం చెప్పిన దానికి ఓకే అనకుండా క్వశ్చన్స్ వేస్తున్నారేంటి? నువ్వు ఆటో నడిపి డబ్బులు సంపాదించాలి. నాకు ఆటో నడపడం రాదు. ఏంటే మొగుని కొడతావా? డౌటా? అమ్మా, అబ్బో, అదో, డబ్బులు ఇచ్చే. ఇవ్వడానికి ఎక్కడున్నాయి? పుసై, అసలు సూర్య చెప్పినట్టు నువ్వెందుకు వింటున్నావే? కిడ్నాప్ చేస్తుండగా తీసిన వీడియో దాని దగ్గర ఉంది. అది కానీ బయట పెట్టిందంటే జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది. మాట్లాడవేంటే? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సూర్య మేడం చెప్పినట్టు చేయాల్సిందే. లేదంటే నేను యాక్షన్లోకి దిగిపోతాను. దిగితే దిగు, ఏం చేస్తావు మేము చూస్తాం. ఓసి మీ మొహాల మండ, సూర్య చెప్పినట్టు చేస్తామని చెప్పండి. అసలు నువ్వు ఆ సూర్యకి ఎందుకు భయపడుతున్నావో ముందు చెప్పు. అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ కాదు. సూర్య చెప్పినట్టు చేయకపోతే నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో లలిత వీడియో తీసిన సంగతి కూడా సూర్యకి చెప్పేస్తాను. ఆ వీడియో కూడా తనకు పంపిస్తాం. అప్పుడు ఏమవుతుంది? మీ అమ్మకి ఇదే ఆఖరి రోజు అవుతుంది. ఇప్పుడు చెప్పు, చెప్పినట్టు చేస్తావా చేయవా? ఏంటి ఆ గుసగుసలు? చెప్పినట్టు చేస్తారా? నన్ను యాక్షన్లోకి దిగమంటారా? ఎందుకు చేయం? తప్పకుండా చేస్తాం. ఏంటి డిస్కషన్ మరి? అదా, కూరగాయలు ఈ సెంటర్ లో అమ్మితే సరిపోతుందా, లేదంటే ఆల్ సెంటర్స్ కవర్ చేయాలా అని. ఆటో ఏ సెంటర్ లో దోలాలా అని. సెంటర్ ఏదైనా సరే, మీరు కొట్టేసిన డబ్బులన్నీ జమ అయ్యే వరకు మీరు పని చేస్తూనే ఉండాలి. మీరు చెప్పినట్టే చేస్తాం సూర్య మేడం. బయట ఎలాగో ఎండగా ఉంది, మీరు వెళ్ళి స్టేషన్లో కూర్చుని ఒక 10 నిమిషాల్లో రండి. మా అమ్మ కూరగాయలు అమ్ముతుంది, మా ఆయన ఆటో నడుపుతాడు. ఓకే, 10 నిమిషాల్లో వస్తా. మా వాళ్ళు మీరు చేయాల్సిన పనులన్నీ కరెక్ట్గానే చేశారా? చేశారు మేడం. కాకపోతే ఆ బాబ్జీ గారికి ఆటో తోలడం సరిగ్గా రావట్లేదు మేడం. అందుచేత వాడిని ఒక్క వారం నా దగ్గర వదిలేశారంటే వారం తిరిగేసరికి సిటీలోనే బెస్ట్ ఆటో డ్రైవర్ని చేస్తాను. ఈవిడ మాత్రం కూరగాయలు ఎంత బాగా అమ్మి పెడుతున్నారో. ఆవిడ కూరగాయలు అని అరుస్తూ ఉంటే బండి మీద కూరగాయల్ని, బండిని తోస్తున్న ఈవిడని చూసి జనం ఎగబడి కొంటున్నారు. ఈ అమ్మాయి అయితే పూలన్నీ బాగా అమ్మిపెట్టిందమ్మా. మేడం, ఆ రోజు వీడు మా దగ్గర దౌర్జన్యంగా లాక్కున్న డబ్బుల్ని తిరిగిచ్చేశారు. ఈరోజు
మేము చేసే పనిలో కష్టమేంటో వీళ్ళకి తెలిసొచ్చేలా చేశారు మేడం. ఇక ఈ జనములు ఇలాంటి పనులు చేయరు మేడం. వీళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేసినందుకు చాలా థ్యాంక్స్ మేడం. వస్తాం వస్తాం మేడం. నదకుమారి, మొత్తానికి సాధించాం. నాదేముంది మేడం, అంతా మీ గొప్పతనం, మీ దయ. లేదు లేదు, మీ అమ్మతో కూరగాయలు, మీ ఆయనతో ఆటో, ఈ పనులన్నీ చేయించింది నువ్వు. ఈ క్రెడిట్ నీకే. ఏంటి రంగనాయక అలా చూస్తున్నావు? నీ కూతురు నేను చెప్పినట్టు ఎందుకు చేస్తుందనా? అదొక చిదంబర రహస్యం. ఇప్పుడు నీ కూతురు నా బానిస కదా కదా నదకుమారి? అందులో అనుమానమేముంది మేడం, మీరేం చెప్తే అది చేయడం నా బాధ్యత. నా అదృష్టం కూడా. సపోజ్ మీ ఇద్దరికి విషం పెట్టి చంపేయమని చెప్పానే అనుకో. వెంటనే నేను యాక్షన్లోకి దిగిపోతాను మేడం. మా ఆయనకి కాఫీలోనో మా అమ్మకి తినే అన్నంలోనో విషం కలిపి ఇచ్చేస్తాను. ఉసే ఉసే, అది నీకేం మందు పెట్టిందే? అది చెప్తే నువ్వు మమ్మల్ని చంపుతావా? సూర్య, నువ్వు నా భార్యను లాక్ చేసావు, అందుకే అది నువ్వు చెప్పినట్టు వింటోంది. అవును, మా వదినలు ఎందుకు మీకు భయపడుతున్నారో చెప్పండి. అది మీ అంతటా మీరే చెప్తే ఈ టార్చర్ ఇంతటితో ఆగిపోద్ది. లేదా నేనే తెలుసుకున్నాను అంటే ఆ తర్వాత నుండి మీకు టార్చర్ పిచ్చ పీక్స్లో ఉంటుంది. ఆలోచించుకోండి. అసలు అది ఏ విషయంలో నేను లాక్ చేసిందే? అది దేవరహస్యం అమ్మా, ఆ? ఎవరికి చెప్పకూడదు. నీ అబ్బా! అబ్బా! ఉసే, నిన్ను కొట్టే ఓపిక గాని తిట్టే ఓపిక గాని లేదే. అల్లుడు, ఆటోని పిల్లి ఇంటికి వెళ్దాం. ఆటోనా? ఆ? వామ్మో! ఏయ్, ఒరేయ్, వీడేంటి ఇటు వెళ్తున్నాడు ఆటో అంటే? పోనీ కూరగాయల బండి పిలువమ్మా. కూరగాయల బండా? అమ్మా, ఆ సూర్యకాంతం చెప్పిందంతా మా అమ్మ ఆయనలే కాబట్టి నేను బతికిపోయాను. నా అంతటా నేనే ఇంకా వీళ్ళని ఎన్ని టార్చర్లు పెట్టాలో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.